మీరు ప్రతిరోజు న్యూస్లో వింటున్నారు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది. జీడిపి వృద్ధి రేటు 7.2%. ప్రపంచ అంచనాలకు మించి మనం దూసుకెళ్తున్నాం. మన ఎదుగుదల ప్రపంచ వేదికపై మన స్థానం ఇది కొంతమంది కంటిలో నలుసులా మారిందండి. వీడింతలా ఎదిగిపోతే ఎట్లరా అని ఇప్పుడు అమెరికాకు ఒక విషయం అర్థమైందండి. ఆర్థికంగా భారత్ను ఆపలేము, ఎంత దెబ్బగొట్టినా చీమ కుట్టినట్టు కూడా ఇండియాకి లేదు. అందుకే వాళ్ళు దారి మార్చాలని ఫిక్స్ అయ్యారు. ఎకనామిక్ వార్ కాస్త ఇప్పుడు బ్లడ్ వార్గా మారింది. ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ కేవలం ఒక టెర్రర్ దాడి కాదండి, మన దేశాన్ని అంతర్గతంగా అస్థిరపరచడానికి, మన శాంతిని భంగం చేయడానికి అమెరికన్ కుట్రలో ఒక భాగం. మన దేశం ఎప్పుడు టెర్రరిజంతో కొట్టుకోవాలని వాడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ను ఎలా వాడుకుంటున్నాడో, ఆ సంచలనాత్మక వర్చువల్ మీటింగ్ వెనుక ఉన్న నిజాలు ఏంటో ఇంటరిమ్ హోమ్ అఫైర్స్ సెక్రటరీ, ఏకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం అనమాట, పాకిస్తాన్ టెర్రరిస్ట్ తో కలిసి భారత్ పై దాడికి ప్లాన్ చేయడం ఎంత పెద్ద కుట్ర ఇది. మరి దీనికి భారతదేశం రియాక్షన్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ 2.0. భారత్ ఇప్పుడు కేవలం ఎదురు చూసే దేశం కాదండి, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 3 కొత్త మిలిటరీ గ్యారిజన్స్లు, ముఖ్యంగా చికెన్ నెక్ లాంటి కీలక ప్రాంతాల్లో మన సైనిక స్థావరాల ఏర్పాటు. ఇది కేవలం రక్షణ కాదు, శత్రువుకు మనం ఇచ్చిన పక్కా వార్నింగ్. మన రఫేల్ జెట్లు హసిమారాలో రెడీగా ఉన్నాయి. 2 రోజుల్లో బంగ్లాదేశ్ ను పూర్తిగా బ్లైండ్ చేయగలిగే సత్తా మనకుంది. శత్రువులు లోపల నుంచి బయట నుంచి మనపై దాడి చేయాలని చూస్తున్న ఈ క్లిష్ట సమయంలో భారత్ యొక్క గేమ్ ప్లాన్ ఏంటి? మనం ఎటువైపు చూడాలి? పాకిస్తాన్ ఈస్ట్ నుంచి దాడి చేస్తామని బెదిరించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ రోజు మనం చర్చించబోయే ప్రతి పాయింట్ మిమ్మల్ని ఒక క్షణం ఆలోచింపజేస్తుంది. దేశం కోసం మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలో చెబుతుంది. అయితే అసలు కథ ఇక్కడ మొదలవుతుందండి. అమెరికా వాడు ఎందుకు మనపై కక్ష పెంచుకుంటున్నాడు? సింపుల్ అండి, మన ఎదుగుదల వాడు చూడలేకపోతున్నాడు. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రాకెట్ స్పీడ్తో పరిగెడుతోంది. మన ఇండియన్ రేటింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ ఏం చెప్పిందంటే, మన ఆర్థిక వృద్ధి రేటు జీడిపి గ్రోత్ రేట్ అనేది 7.2% ఉంటుంది. ఈ 7.2 అనేది మామూలు విషయం కాదండి. అంత 6.5% అంచనా అనుకుంటే మనం వాళ్ళ అంచనాలకు ఏకంగా 1% ఎక్కువగా పెరిగాం. ఈ వృద్ధి రేటు ఇంకా పెరిగి 8% వరకు పోవచ్చని నిపుణులు కూడా చెప్తున్నారు. ఇది అమెరికాకు తెలిసి వాడి గుండె జారిపోయింది. వాళ్ళు మనల్ని ఆపాలని టారిఫ్లు పెంచారు, సమస్యలను సృష్టించారు. అమెరికా మనపై ఏకంగా 50% టారిఫ్లు పెంచాడు. మన ఆయిల్ సోర్సులపై కూడా శాంక్షన్స్ పెట్టాడు. రష్యా నుంచి ఆయిల్ని కొనొద్దని మన చేతిని వంచి బెదిరించాలని చూశాడు. కానీ మన దేశం ఎవ్వరి మాట వినలేదు. మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యమని ధైర్యంగా చెప్పింది. ఈ భారత్ను ఆపలేకపోతున్నాం, అందుకే దాన్ని మార్చాలని ఫిక్స్ అయ్యాడు. భారత్లో అశాంతి, ఇన్స్టెబిలిటీ అంటారు కదా, దాన్ని సృష్టించాలని, టెర్రరిస్టు దాడులు చేయించాలని కొత్త ప్లాన్ ను మొదలు పెట్టాడు. ఢిల్లీలో జరిగిన రీసెంట్ బ్లాస్ట్ అండి ఈ కుట్రలో భాగమే. అమెరికా కుట్ర ఏంటంటే భారత్లో శాంతిని భంగపరచడం. వీళ్ళు ఆర్థికంగా బాగుపడకుండా ఎప్పుడు టెర్రరిజంతోనే కొట్టుకోవాలని వాడు అనుకుంటున్నాడు. ఈ ప్లాన్ కు వాడు ఎవరిని వాడుకున్నాడు? పాకిస్తాన్. ఇప్పుడు ఆ పాకిస్తాన్ లో ప్లాన్ లో భాగంగా బంగ్లాదేశ్ వాడు కూడా భాగమయ్యాడు. చూడండి, ఢిల్లీ బ్లాస్ట్ అయిన తర్వాత మన ఇంటెలిజెన్స్ గూఢచారి సంస్థలు అనేవి పక్కగా ఇన్వెస్టిగేషన్ చేశాయి. ఆ ఇన్వెస్టిగేషన్ లో అసలు హ్యాండర్లు దొరికిపోయారు. ఈ బ్లాస్ట్ వెనుక అన్సార్ గజ్వతుల్లా హింద్ అనే టెర్రర్ గ్రూపు మరియు జైసే మహమ్మద్ యొక్క హస్తం ఉంది. ఇన్వెస్టిగేషన్ లో ఏమని చెప్పిందంటే, బ్లాస్ట్ కోసం వాడిన ఎక్స్ప్లోజింగ్ బాంబ్ పదార్థాలు అంటారు కదా, అవి బంగ్లాదేశ్ ద్వారానే మన దేశంలోకి వచ్చాయి. అవి రావడానికి ఇక్కడ 2 దారులు ఉన్నాయండి. కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఆ ఎక్స్ప్లోజివ్ బంగ్లాదేశ్ నుంచి నేపాల్కు వెళ్లి అక్కడి నుంచి ఈజీగా భారతదేశంలోకి ప్రవేశించాయి. మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే, పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు బోర్డర్ రూట్ ద్వారా నేరుగా భారత్లోకి వచ్చాయి. అయితే ఇక్కడ ఒక సంచలనమైన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటకు వచ్చిందండి. ఈ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, టెర్రరిస్టులు బంగ్లాదేశ్ లో కూర్చొని మనపై దాడి చేయడానికి ప్లాన్ చేశారు. అక్టోబర్ చివరి వారంలో బంగ్లాదేశ్ లో ఒక వర్చువల్ ఆన్లైన్ మీటింగ్ అనేది జరిగిందండి. ఇందులో ముఖ్య అతిథులు పాకిస్తాన్ లో ఉన్న లష్కర్ ఇ తోయిబా యొక్క పెద్ద టెర్రరిస్టు సైఫుల్లా సైఫ్ అంటారు కదా, ఈ మీటింగ్ ను వర్చువల్ గా లీడ్ చేశాడు. ఈ మీటింగ్ లో బంగ్లాదేశ్ లోని పెద్ద మనుషులు కూడా ఉన్నారు. జుబార్ అహ్మద్ చౌదరి, ఈయన హిజ్బుల్ తహరీర్ అనే టెర్రర్ గ్రూప్ లీడర్ అనమాట. ఇంటరిమ్ హోమ్ అఫైర్స్ సెక్రటరీ డాక్టర్ నసీరుల్ గనీ, ఈయన తాత్కాలిక హోం వ్యవహారాల కార్యదర్శి అండి, ప్రభుత్వ ఉద్యోగం అనమాట. ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్ సుమోన్ అహ్మద్ కూడా ఉన్నారు ఇక్కడ. ఎంత పెద్ద కుట్ర అంటే, ఒక పాకిస్తాన్ టెర్రరిస్టు బంగ్లాదేశ్ లో కూర్చొని ప్రభుత్వ ఉద్యోగులతో టెర్రరిస్టులతో కలిసి భారత్ పై పెద్ద ఎత్తున దాడులు, లార్జ్ స్కేల్ అటాక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే భారత్ ఢిల్లీ బ్లాస్ట్ ను సాధారణ ఘటనగా చూడలేదండి, ఇది టెర్రర్ అటాక్ అని గట్టిగా చెప్పింది. అయితే భారత్ పాత ఆపరేషన్ సింధూర్ ను మళ్ళీ మొదలు పెట్టబోతుంది. కానీ ఈసారి దాని పేరు ఆపరేషన్ సింధూర్ 2.0. 2.0 అంటే ఏంటి? ఆపరేషన్ సింధూర్ 2.0లో బంగ్లాదేశ్ ను కూడా టార్గెట్ చేస్తారు. ఇక్కడ యూనస్ మాటలు చూడండి, బంగ్లాదేశ్ అధికారాన్ని పట్టుకొని మేము బంగ్లాదేశ్ కాదు, మేము ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్తున్నాడు. ఎవడికి పడితే వాడికి అధికారం ఇస్తే ఇట్లనే ఉంటుందిరా స్వామి. దీనికి భారత్ రియాక్షన్ ఏంటంటే, సరే నువ్వు ఈస్ట్ పాకిస్తాన్ అయితే ఇక ఆపరేషన్ సింధూర్ 2.0 యొక్క డిజాస్టర్ అనుభవించడానికి రెడీగా ఉండు అని చెబుతోంది. భారత్ పేరు చెప్పకుండానే హెచ్చరిస్తుంది, నేను బంగ్లాదేశ్ ను టార్గెట్ చేస్తున్నానా, పాకిస్తాన్ ను చేస్తున్నానా అని భారత్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఢిల్లీ బ్లాస్ట్ హ్యాండర్లు దొరకడంతో ప్లాన్ అయితే ఖాయం. చూడండి, భారత్ మాటలతో కాదు చేతులతో చూపించింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 3 కొత్త మిలిటరీ గ్యారిజన్స్, సైనిక స్థావరాలు నిర్మించింది. ఆ స్థావరాలు కిషన్ గంజ్, బీహార్ బంగ్లాదేశ్ సరిహద్దు ఒకటి, చోప్రా ఇది చికెన్ నెక్ పైన ఉంటుంది, అత్యంత కీలకమైన ప్రాంతం, కూచ్ బెహార్
పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ సరిహద్దులో కట్టాము. చికెన్ నెక్ అంటే ఏంటి? చికెన్ నెక్ అనేది భారతదేశం యొక్క ముఖ్యమైన భాగం అండి. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్ అంటారు కదా, ఇది కేవలం 24 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ 60 కిలోమీటర్లు కనుక ఎవరైనా కట్ చేస్తే మన ఈశాన్య రాష్ట్రాలకు సంబంధాలు తెగిపోతాయి. అందుకే ఈ చోప్రాలో గ్యారేజెస్ పెట్టడం అంటే ఈ చికెన్ నెక్ మాదే, ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదని ఆ గల్లీలో 3 దిక్కుల సెక్యూరిటీ గార్డులు పెట్టింది. అంతేకాకుండా ఈ 3 గ్యారేజెన్స్ తో మన ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లు కూడా బంగ్లాదేశ్ తో పూర్తిగా విస్తరించి ఉన్నాయండి. ఒకవేళ యుద్ధం వస్తే బంగ్లాదేశ్ సైనిక బలం ఎంత ఉందో తెలుసా? ఇది తెలుసుకుంటే మీరు నిజంగా నవ్వుకుంటారు. వాళ్ళ దగ్గర కేవలం 10 నుంచి 12 మిగ్గులు, 29 ఫైటర్ జెట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా భారత సాయంతో ఇంతకు ముందు నడుస్తున్నాయి. ఇప్పుడు అవి నిలిచిపోయి ఉంటాయి కదా. దేశం మొత్తం మీద వాళ్ళ దగ్గర కేవలం 2 రాడార్లు మాత్రమే ఉంటాయి. అయితే ఇండియా దగ్గర ఉన్న రుద్రం అనే యాంటీ రేడియేషన్ మిసైల్ ఒకే ఒక్క శాల్వోలో ఆ 2 రాడార్లను కూడా పూర్తిగా నాశనం చేయగలవు. నువ్వు పాత సైకిల్ తో లేటెస్ట్ రేసింగ్ బైక్ తో పోటీ పడినట్టుంది ఇది. బంగ్లాదేశ్ సైనిక వ్యవస్థ ఆధునిక యుద్ధానికి అస్సలు సరిపోదండి. ఏమంటే మన రఫేల్ ఫైటర్ జెట్లు ఎక్కడ ఉన్నాయి తెలుసా? బంగ్లాదేశ్ సరిహద్దుల పక్కనే మన రఫేల్ బేస్ హసిమారాలో ఉంటుంది. హసిమారా బేస్ నుంచి కేవలం 4 రఫేల్ జెట్ల యొక్క ఫార్మేషన్ బయలుదేరితే చాలండి. దీని ఫలితం అది బంగ్లాదేశ్ మొత్తం బ్లైండ్, చూపు లేకుండా చేయగలదు. వాళ్ళ దగ్గర ఉన్న పాత విమానాలు, రాడార్లు నిమిషాలు ధ్వంసం అయిపోతాయి. మన సైన్యం మరియు ఇంటెలిజెన్స్ మామూలు ఏం చెప్తున్నారంటే 2 గంటల్లో ఈ చికెన్ నాకు మొత్తం మన చేతిలోకి వస్తుంది. బంగ్లాదేశ్ లో కీలకమైన ప్రాంతాలైన రంగాపూర్, చిట్టగాంగులను కూడా 2 రోజుల్లో కంట్రోల్ చేయగలం. బంగ్లాదేశ్ ఇప్పుడు పూర్తిగా భారత్ యొక్క గ్రిప్ లో ఉందన్నమాట. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఒకప్పుడు పెద్ద బెదిరింపు ఇచ్చాడు. మేము ఈస్ట్ నుంచి అంటే తూర్పు నుంచి దాడి చేస్తామని చెప్పాడు. ఈస్ట్ అంటే ఏంటి? బంగ్లాదేశ్ వైపు నుంచి. ఈ మాట విని చాలా మంది నవ్వుకున్నారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ వైపు నుంచి ఎలా దాడి చేస్తుంది అని. కానీ మునీరు సీరియస్ గా తీసుకున్నాడండి. అసీం మునీర్ ప్లాన్, ఆయన ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్ ను ఉపయోగించుకుని భారత్ పై టెర్రర్ అటాక్లు, గొర్రెల దాడులు చేయించడం. ప్రూఫ్ ఏంటి అంటే ఢిల్లీ బ్లాస్ట్ వెనుక బంగ్లాదేశ్ టెర్రరిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండడమే ఈ మునీర్ ప్లాన్ లో భాగం. మనకు బయట శత్రువులతో పాటు లోపల శత్రువులు కూడా ఉన్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ను మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలండి. వెస్ట్ బెంగాల్ లో బంగ్లాదేశ్ కూర్చుంది, పాకిస్తాన్ కూర్చుంది అని అంటారు. అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కు అనుకూలంగా పనిచేసే టెర్రరిస్ట్ సెల్లులు అక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఈ టెర్రర్ సెల్లులు మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులకు భయపడి ఒక రకమైన చిరాకుతో ఉన్నాయి. ఇక్కడ భారత్ యొక్క గేమ్ ప్లాన్ ఏంటి అంటే ఈ టెర్రర్ సెల్లు కోపంతో ఏదో ఒకటి పెద్ద తప్పు చేయాలని చూస్తున్నాయి. మన భారత ప్రభుత్వం వాళ్ళు చేసే ఆ ఒక్క తప్పు కోసం ఎదురు చూస్తుందండి. వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేస్తారో అప్పుడు నీకు దెబ్బ కొట్టడానికి మాకు పర్ఫెక్ట్ కారణం దొరికిందని చెప్పి వాళ్ళ నడుమును పూర్తిగా విరగొడుతుంది. ఇది ఒక చెస్ గేమ్ లాంటిదండి. నువ్వు ముందు ఆడి గెలవాలని కాదు, పక్కవాడు తప్పు చేసేంత వరకు నువ్వు వెయిట్ చేసి ఒక్క షాట్ లో వాడిని దెబ్బ కొట్టాలి. ఎవండి మన ఆపరేషన్ సింధూర్ 2.0 ప్లాన్ పక్కకు పెడితే పాకిస్తాన్ ఇప్పుడు లోపల నుంచే కుప్పగొలుతుంది. దీన్ని మనం ఆపరేషన్ సింధూర్ 1.5 అనొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన తాలిబాన్ టెర్రరిస్టులు, ముఖ్యంగా తెహ్రయి, తాలిబాన్ ఈ పాకిస్తాన్ లో సీరియస్ గా బ్లాస్టులు చేస్తున్నారు. కరాచీ, హైదరాబాదు, వానా, బన్ను ప్రతిరోజు ఎక్కడో ఒక చోట బ్లాస్ట్లు, సో దాడులు జరుగుతూనే ఉన్నాయండి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు 2.5 ఫ్రంట్ వార్ ను ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, ఇంకోవైపు ఇండియాని ఎదుర్కొనే సిచ్యువేషన్ అనమాట. బట్ ఇక్కడ అన్నిటికంటే 0.5 ఫ్రంట్ వార్ 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది. అంటే మనం సాయం లేకుండా పాకిస్తాన్ లో లోపల నుంచే యుద్ధం మొదలైంది. నువ్వు శత్రువును బయట నుంచి కొట్టాలని ప్లాన్ చేస్తుంటే ఆ శత్రువు ఇంట్లోనే ఉన్న పాత దొంగలు వచ్చి వాడి ఆస్తులను లూటి చేసి వాడిని చిత్తగొట్టినట్టుంది సిచ్యువేషన్. బంగ్లాదేశ్ సైన్యం గురించి ఇంకో విషయం తెలుసుకోవాలండి. వాళ్ళ సైన్యం మొత్తం ఐక్యరాజ్య సమితి మిషన్ల కోసం ట్రైనింగ్ తీసుకుంటుంది. వాళ్ళ సైన్యంలో చేరడానికి ముఖ్య కారణం యుఎన్ శాలరీ. యుఎన్ మిషన్ లో సర్వే చేస్తే డబ్బు వస్తుంది, దాంతో వాళ్ళు భవిష్యత్తు బాగుపడుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మన భారత సైన్యం యుఎన్ శాలరీ కోసం పనిచేయదు. మన సైన్యం దేశ భద్రత కోసం, దేశ గౌరవం కోసం పనిచేస్తాయండి. మన ట్రైనింగ్ యుద్ధం కోసం. సో మొత్తం సిచ్యువేషన్ అర్థమైంది కదా. మన ఎదుగుదలను ఆపడానికి టెర్రరిజాన్ని వాడుకుంటున్నారు. ఢిల్లీ బ్లాస్ట్ వెనుక బంగ్లాదేశ్ ప్రభుత్వం యొక్క ఉద్యోగులు ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0తో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 3 కొత్త సైనిక స్థావరాలు పెట్టాము. మన రఫేల్ జెట్లు 2 రోజుల్లో బంగ్లాదేశ్ ను పూర్తిగా కంట్రోల్ చేయగల సత్తాను కలిగి ఉన్నాయి. ఫైనల్ గా మనందరం తూర్పు వైపు చూస్తూ ఉండాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లోపల శత్రువులు ఏదో ఒక తప్పు చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు తప్పు చేస్తారో అప్పుడు భారత్ ప్రభుత్వం వాళ్ళ నడుమును పూర్తిగా విరగొడుతుంది. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటండి? భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలు పెట్టాలా వద్దా? కామెంట్స్ తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. జై హింద్.